చెల్లూరులో మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. అందులో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మరికొన్ని స్కీమ్లకు సంబంధించిన డీటెయిల్స్ ను కూడా ప్రజలకు వివరించారు. అలాగే రాబోయే ఎన్నికల్లో గెలిపిస్తే మరిన్ని పథకాలతో మేము ముందుంటామంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు. అలాగే అటు ప్రతిపక్షాలపై కూడా విమర్శలు గుప్పించారు. తమ ఇంటింటి భవిష్యత్తును, తమకు అందుతా ఉన్న పథకాలను, ఇంటికే వచ్చే పౌర సేవలను, వాటి భవిష్యత్తును, తమ పిల్లల భవిష్యత్తును రాబోయే 5 ఏళ్లు కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించిన ప్రజలంతా అడ్డు తగులుతా ఉన్న పెత్తందారుల మీద, ఆ కౌరవ సైన్యం మీద, ఆ నారా సైన్యానికి బుద్ధి చెప్పడానికి సిద్ధం సిద్ధం. దొంగతనం చేస్తే దొంగ అంటాం, బెదిరిస్తే, హత్యలు చేస్తే, దోపిడీ చేస్తే బందిపోట్లు అంటాం. మరి ఎన్నికలప్పుడు తీయటి మాటలు చెప్పి, ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి, ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేస్తే అలాంటి మోసగాళ్లను ఏమంటాం? 420 అని కూడా అంటాము, చంద్రముఖి బృందం అని కూడా అంటాము. చంద్రబాబు అంటే చంద్రముఖి కాబట్టి పేదలకు మంచి చేయడం కోసం కాదు, ఆయన పేదల రక్తం తాగేందుకు లకలక అని చెప్పి తప్పిస్తాడు చంద్రబాబు. 3 సార్లు సీఎంగా చేశానని చెప్పుకుంటా ఉన్నా చంద్రబాబు హయాంలో ఏ రోజు కూడా ఇలాంటి స్కీములు ఎందుకు లేవు అని అడుగుతా ఉన్నా. ఉన్నదల్లా అక్క చెల్లెమ్మలను మోసం చేయడం, వారిని వంచి వారిని రోడ్డు మీద పడేసి చంద్రముఖి పాలన, నా అక్క చెల్లెమ్మల రక్తాన్ని పీల్చే ఒక చంద్రముఖి పాలన మాత్రం చంద్రబాబు హయాంలో చూశాం. ఈ ఒక్క జగన్ మీదకు ఇంతమంది ఏకమవుతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, జగన్ గన ఇంటింటికి మంచి చేయకపోయింటే, జగన్ను ప్రతి ఇంట్లోనూ వాళ్ళందరూ తమ బిడ్డగా, తమ అన్నగా, తమ తమ్ముడిగా భావించకపోతే మరి ఇంతమంది తోడేళ్లు ఏకం కావాల్సిన అవసరం ఏముంది అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఒక తల్లి డ్రీము మీ జగన్ స్కీము, ఒక రైతు డ్రీము మీ జగన్ స్కీము, ఓ అక్క చెల్లెమ్మ డ్రీము మీ జగనన్న స్కీము, మీ తమ్ముడి స్కీము, చిన్నారుల డ్రీము మీ జగన్ మేనమామ స్కీము, అవ్వ తాతల డ్రీము మీ మనవడి స్కీము, యువత డ్రీము మీ జగనన్న స్కీము. బిడ్డ పుట్టగానే, ఆడబిడ్డ పుట్టగానే ప్రతి బ్యాంకు ఖాతాల్లోకి 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తామని చంద్రబాబు చేసిన మరో మోసం, గర్భిణీలకు 10,000 రూపాయలు ఇస్తాను అని తాను చేసిన ఇంకో మోసం. చంద్రబాబు 5 సంవత్సరాల పాలనంతా కూడా మోసం, దగ.